హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లా మృతి, ఆ మృతదేహానికి అంత్యక్రియలు నిన్న శుక్రవారం నిర్వహించడం, ఆ సందర్భంగా ఇరాన్ సుప్రీమో కొమైనీ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇవ్వడం, ఆ ఇజ్రాయెల్ అనేది లేకుండా చూస్తాం, యూదు జాతిని అంతం చేస్తాం, ఆఫ్ఘనిస్తాన్ నుండి యెమెన్ దాకా ఉన్న ముస్లిం దేశాలన్నీ నా వెనకాల రండి అని పిలుపునివ్వడం, ఇదంతా చూసాం. అయితే తను సొంతగా కాకుండా హెజ్బుల్లా, హౌతీ వీళ్ళందరికీ మద్దతు ఇస్తాను, అందరం కలిసి చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ హెజ్బుల్లా వాళ్ళ భయం ఏంటంటే నస్రల్లా మొన్న సెప్టెంబర్ 27న ఎలిమినేట్ చేయబడ్డాడు ఇజ్రాయెల్తో. ఆ తర్వాత హసన్ ఖలీ యాసిన్ ఇతను సెప్టెంబర్ 28న అపాయింట్ అయితే 7 గంటల్లో అతన్ని లేపేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత హషేమ్ సఫీయుద్దీన్ ఇతను అక్టోబర్ 1న అపాయింట్ అయ్యాడు, అక్టోబర్ 3వ తారీఖున ఎలిమినేట్ చేయబడ్డాడు. అంటే ఇలా అపాయింట్ చేస్తే అలా చచ్చిపోతున్నారు, ఎయిర్ స్ట్రైక్స్లోనే లేచిపోతున్నారు, ఈవెన్ వాళ్ళతో మీటింగ్ అవ్వడానికి వచ్చిన కమాండర్ లేచిపోతున్నారు. ఇది బెత్తరపోవడం అన్నటువంటిది ఇప్పుడు హెజ్బుల్లా వంతు అవుతుంది.